ఉన్నతంగా ఉన్నవారి స్నేహాన్ని ఎవ్వరు వదులుకోరు. లేని వారి స్నేహాన్ని ఎవ్వరు కోరుకోరు. నువ్వు మంచిదానివి అని ఎవరైనా అన్నారంటే అందులో ఏదో మర్మం దాగి ఉందని అర్థం. ఎందుకంటే వారికి నీతో ఏదో అవసరం అనేది ఉండే ఉంటుంది. అదే విధంగా నువ్వు చెడ్డదానివి అని ఎవరైనా అన్నారంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆలోచించాలి. వాళ్ళు మనలో ఉన్న మంచిని చూడలేకపోతున్నారా? లేక నిజంగానే మనలో ఏదైనా చెడ్డదనం అనేది దాగి ఉందా అని. ఏటి నీతులు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నా ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన ఒక విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. మా అత్తగారు నాకు మంచిదానివి అని అనరే, నా కొలీగ్స్ అందరూ నువ్వు మంచిదానివి అని అంటారే అన్నది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళందరూ దీనికి మంచిదయాన్ని పొగిడేసి దీని వర్క్ తో పాటు వాళ్ళందరి వర్క్లు కూడా తెచ్చి దీనికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసేసి జడ్డిగా ఇంటికి వచ్చి తన చిన్న పాపను చూసుకోలేక వాళ్ళ అత్తగారు కొంచెం ఏదైనా మార్నింగ్ నుండి చూసుకుంటారు. ఈవినింగ్ ఆఫీస్ పని బయట వదిలేసి ఇంటికి వస్తుంది కోడలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఆపోజిట్ లో కొంచెం ఆ స్ట్రెస్ టెన్షన్ అంతా ఇంట్లో చూపిస్తుంది. అలాంటప్పుడు ఆవిడనే మాటలకి దీనికి చెడ్డగా అనిపించింది. అప్పుడు నేను దానికి చెప్పాను, నువ్వు ఒక్క రోజు వాళ్ళందరూ మంచిదే అని పొగుడుతున్నారు కదా, నువ్వు వాళ్ళ పనులు ఎవరిది చేయకు, నీ పని నువ్వు పూర్తి చేసి ఇంటికి రా, అప్పుడు వాళ్ళు ఏంటంటారో చూడు అని. తర్వాత దానికి నిజం తెలిసి హ్యాపీగా ఫ్యామిలీతో. అందుకే మీ అందరికి ఒక విషయం అండి, మంచి అంటే పొంగిపోవద్దు, చెడ్డ అంటే కృంగిపోవద్దు. మనం ఏంటో మనకి. ఈ రోజు అయితే మా లంచ్ లోకి యాజ్ యూజువల్ ఫ్రైడ్ రైస్, దాంతో పాటు టమాటా ఎగ్ కర్రీ అండ్ సలాడ్. ఇదేనండి ఈ రోజు మా ఇంట్లో లంచ్.